హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 1062 రూపీస్. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,18,415 crores. అండ్ కరెంట్ ప్రైస్ యాజ్ మెన్షన్డ్ 1062. హైయెస్ట్ వచ్చేసి 1250, లోయెస్ట్ వచ్చేసి 686. స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 104 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 113 రూపీస్. డివిడెండ్ 0. ఆర్ఓసిఈ వచ్చేసి 9.3% అండ్ ఆర్ఓఈ వచ్చేసి 9.36%. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ఇప్పుడు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అదానీ పోర్ట్ఫోలియో. తెలిసిందే అదానికి సంబంధించింది. ఇది మల్టీ డైమెన్షనల్ ఆర్గనైజేషన్ విత్ ద ప్రజెన్స్ ఇన్ వేరియస్ facets of energy domains, namely power transmission, distribution, smart metering, cooling solutions. As India's largest private transmission company. అందుకుంటూ పెద్దదే ఉంటుంది అదాని అంటేనే పెద్దది. తెలుసు కదండి. గవర్నమెంట్ కానీ ఫామ్ అయింది అనుకో, బీజేపీ ఇన్ ద సెన్స్ నాకు మోడీ మామూలుగా తట్టుకోలేము దీంతో. ఇప్పుడు మామూలుగా మనకు ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నిటికీ చేయాలన్నా ఇప్పుడు సోలార్ ప్యానల్స్ కానీ పవర్ జనరేషన్ సంబంధించినవి కానీ మీటరింగ్ అని స్మార్ట్ మీటరింగ్స్ ఇవన్నిటికీ ప్రాజెక్ట్స్ మాత్రం మొక్క ఇంటి కడతారు. అది ఇప్పుడు మామూలుగా మన తెలంగాణ గవర్నమెంట్కి కూడా అదానికి ప్రాజెక్ట్స్ ఇచ్చింది చూడండి. ఆల్రెడీ నడుస్తున్నాయి ప్రాజెక్ట్స్, అవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఇది డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండి. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 75% పడ్డ స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవి రేస్ బౌన్స్ అయితే పక్క బౌన్స్ అయ్యే స్టాక్స్, అందుకనే చెప్తున్నాను. మీ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇంత పెట్టగలుగుతాం అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, డూ యూర్ ఓన్ అనాలిసిస్. ముందు ఇన్వెస్ట్ చేసే ముందు కనుక్కోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటే దీంట్లో. ఓకే, నాకు తెలిసింది నేను చెప్తున్నా, మీకు వర్కౌట్ అయితే వర్కౌట్. ఒకసారి మీరు కూడా డూ యూర్ ఓన్ అనాలిసిస్ అండి, చూస్ చేసుకోండి. ఓకే, మామూలుగా దీని యొక్క హైయెస్ట్ చూపిస్తాను చూడండి. ఇది మనకు వచ్చేసి 2015 ఆ టైంలో 28 రూపీస్కి వచ్చింది, 28.35 స్టాక్ పోయింది. మనకి ఎంతవరకు పోయిందంటే 4090. ఎక్కడ 35 రూపాయలు, ఎక్కడ 4009 రూపాయలు. ఎంత లైఫ్ టైం ఇది వచ్చి 57 years గ్యాప్లో. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ అదే ఒక నెగిటివ్ న్యూస్ రావడం వల్ల స్టాక్ అనేది పడిపోయిందండి. అది అన్నీ అది మెయిన్గా స్టాక్ పడిపోవడం కాదు. లాస్ట్ ఒక 1 month చూడండి, 1096, 1060 మధ్యలో పడ్డది, 1030కి 1039, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. లాస్ట్ 6 months చూడండి, 730 ఉండే 1050కి వచ్చింది కదా. 700 ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ పెరిగింది, తక్కువేం లేదు కదా, 250 రూపీస్. లాస్ట్ 1 year చూసుకుందాం, 742, 790. ఇక్కడ పైన చూస్తే 900. అదే స్టాక్ పడడం స్టార్ట్ అయిన కథ అది. 4094 రూపీస్ అండి. 4094 నుంచి పడితే 1000 పడాలి, 75% పడిపోయింది కదా. ఓకే, ఈ పికప్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే డూ ఇన్వెస్ట్. ప్రోస్ అండ్ కాన్స్ వచ్చి స్టాక్ is trading at 9.37 times its book value. Though the company is reporting repeated profit, it is not paying out dividend. The company has a low interest coverage ratio. The company has a low return on equity of 11.1% over last 3 years. Company might be capitalizing the interest cost. మామూలుగా సేల్స్ చూడండి, పడిపోయిన తర్వాత కూడా దీని సేల్స్ మీరు కంపేర్ చేస్తే లాస్ట్ మార్చ్ చూడండి, ఈ మార్చ్ చూడండి, 3358 నుంచి 4707. నెట్ ప్రాఫిట్ చూడండి, 440 నుంచి 381. ఇది వచ్చేసి 1203 నుంచి 1566 వచ్చింది. ఇది మళ్ళీ ఇది వచ్చేసి 343 నుంచి 552కి వచ్చింది. ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మార్చ్ ఇయర్ ఆన్ ఇయర్ చూడండి,
21లో 3,950 ఉంటే తర్వాత 4,206కి వచ్చింది, తర్వాత 4,518కి వచ్చింది, తర్వాత 5,711కి వచ్చింది. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే పోతున్నాయి కదా, డిక్రీజ్ అయితే లేదు కదా. ఇక్కడ డిక్రీజ్ ఉంది నెట్ ప్రాఫిట్లో. ఓకే, సిఏజిఆర్ వచ్చేసి 6% ఉందండి. ఓకే, ఇవి వచ్చేసి 18%, 8%, ఇది లాస్ట్ ఇయర్ 9%. ఈక్విటీ మామూలుగా ఇవి చూడండి, లాస్ట్ సరిపోతుంది మనకు 5,000 చేంజ్ ఉంది, 5,500 చేంజ్ వస్తుంది. టోటల్ అసెట్స్, లయబిలిటీస్ పెరిగినాయి. ఓకే, ఇది మైన్ 2 నుంచి 550 వరకు. ఇది అర్థమైపోయింది కదండి మీకు క్యాష్ ఫ్లో సంబంధించి. షేర్ హోల్డింగ్స్ చూడండి, ప్రమోటర్స్కి సేమ్ మెయింటైన్ పెరిగారు ఇంకా 23 నుంచి. ఇయర్లీ చూసుకుందాం కాకపోతే ప్రమోటర్స్ పెరిగారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ తగ్గారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు, పబ్లిక్ పెరిగారు. నంబర్ ఆఫ్ షేర్ హోల్డింగ్స్ కూడా డ్రాస్టిక్గా పెరిగాయి. పడ్డ స్టాక్ ఎందుకు పెరుగుతున్నాయండి? లేస్తుందన్న నమ్మకంతో కదా పబ్లిక్ ఇన్వెస్ట్ చేసేదని, ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది. అలా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు, ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు, అందుకనే చూడండి డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి అన్ని. చూడండి, డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అండ్ హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్. 75% పడ్డ స్టాక్. డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండి, తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే.